ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. మీరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. మంచిగా చెప్పినా కదా డైలాగు, అట్లుంటది సక్కుబాయితోని. కానీ అండి మరి ఇక ముచ్చట్లు స్టార్ట్ చేద్దాము. హెడ్లైన్స్ చూసేయండి. పేదలను పరేషాన్ చేస్తున్నారు అధికారంలో ఉన్న ప్రభుత్వం, మంచి పద్ధతి కాదని మందలిస్తున్నారు జనం. దసరా సెలవులకు ఇంటికి పోతున్న అఖిలు మంచిగా ఎంజాయ్ చేస్తాడంట పండగ రోజులు. సర్కార్ మీటింగ్ కు డీసీఎంల 200 మంది విద్యార్థులు. ఏంది పద్ధతి అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. రైట్, ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం? ఒక వార్త ఇప్పుడైతే మన సోషల్ మీడియాలో గట్లనే ట్విట్టర్ పిట్టల ఇంకెంత ఎక్కువ చక్కర్లు కొడుతున్నది. రైట్, ఇక్కడ ముచ్చట ఏంటంటే కొత్త వార్త ఏం లేదులే కానీ ఉన్న ముచ్చటనే, మన అందరికీ తెలిసిన ముచ్చటనే. గదేనొల్ల హైడ్రా మిషన్ గురించి. అయితే మోదుగల గీ ముచ్చట చెప్పనీకి కూడా ఒక ఆలోచన ఉన్నది. మరి గా ఆలోచన ఏంటంటే, దానికి ఉన్న మతలబ్ ఏంటంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందుగలైతే మీరు గీ బాధ చూడుర్రి, అయిటాక అన్నీ మాట్లాడుకుందాం. ఒక నిమిషం. మొన్నటి వరకు చెప్పిన హైడ్రా ముచ్చట ఒక ఎత్తు అయితే ఈ ముచ్చట ఇంకో ఎత్తు. అసలు ఏమైందంటే రైట్, ఇక మన తెలంగాణలో ఇప్పుడు బాగా జోరుదారుగా నడుతున్న ముచ్చట ఏంటంటే, అగో రేపు రాబోతున్నది 10 రోజుల దగ్గర ఉన్నది దసరా పండుగ అని చెప్పేసి అనుకున్నారు. అది కాదు, ఆల్రెడీ మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్న ముచ్చటనే. అది ఏంటంటే హైడ్రా. అర్రి ఈ పేరింటే పేదోళ్ళకైతే పానం గజగజ వణుకుతానేది పోండ్రి. రైట్, ఇక ఎక్కడ చూడు హైడ్రా మిషన్ పేరు అయితే మూతమోగిపోతున్నది పోండ్రి. జర్రింత గల్లీలా మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇల్లులు ఉన్నా లేకపోతే చెరువు పక్క పోయింటే కబ్జా చేసి ఇల్లు కట్టినా, ఇటు పేదోళ్ళకైనా అటు ఉన్నోళ్ళకైనా మిషన్ వస్తుందంటే కథం కాళ్ళరెక్కలు వణికి పాడవుతున్నాయి. ఇల్లు ఎక్కడ గుళ్ళు చేస్తారని ఆగమవుతున్నారు. రైట్, ఇక గదే ముచ్చట చూసుకుంటా పోతా అంటే, సరే ఉన్నోళ్ళు పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళకు 10 నిమిషాలు ఇల్లు కూడా కొట్టినా కూడా వాళ్ళకు పోయేదేం లేదు, ఒరిగేదేం లేదు. వాళ్ళు బాధపడరు, వాళ్ళకు మంచి చెడు ఆలోచన అసలుకే లేదు. కానీ రూపాయి కష్టపడి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే పాపం తెలిసో తెలియక కట్టుకున్నా కూడా వాళ్ళకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇల్లు కొలుస్తున్నారట మన హైడ్రా మిషన్ సంబంధించిన అధికారులు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుంటాయ్యా నా కోడలు. నీ గుర్త తెలుసు అన్న, వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటి అని చెప్పి మేము ఎంత కష్టం. అగో చూసినారులో ఈ కన్నతల్లి కోసం ఏ తిరుగు ఉన్నదో. అగో వాళ్ళ కొడుకాట రూపాయి కష్టపడి అయ్యా ఎట్లా చేసినా కూడా మిడిల్ క్లాస్ అంటే ఇల్లు ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి ఇల్లు కట్టిండట. తీరా కట్టిన తర్వాత మరి ఇన్నేళ్ళు మంచిగానే ఉన్నది కానీ ఇగో ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కబ్జాలు ఉన్నదని చెప్పేసి ఖతం చేసిళ్ళట ఈ అధికారులు. అయ్యో కనీసం ఒక ఆలోచన లేదు, మంచి చేయలేదు లేదు, కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలే. మా కొడుకు అమ్మాయి కూడా సార్ ఇల్లు కట్టాలన్న ఆలోచన తప్ప ఇంకా మించి ఏది లేదని చెప్పేసి వాళ్ళ అవ్వ ఎంత గోసపడుకుంటే చెప్పినా కూడా గాడున్న పోలీసుల అధికారులు మాత్రం ఏం ఆలోచన చేయకుండా ఆయనతో ఇల్లు మొత్తం కూల్చేసిండు పోండ్రి. రైట్, ఇక తల్లి కోస చూసినారుగా, మరి కొడుకు కోస చూడరు. పాపం అమ్మాయి కూడా అన్నారు కదా నోళ్ళ. సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతా నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు పుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్, దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చే అవు చూసినారు కదా,
అన్న ముచ్చట ఏ తిరుగు ఉన్నదో. ఒకప్పుడు ఇల్లు ఎట్లా చేసి కట్టాలి, మిడిల్ క్లాస్లో పెద్ద వరము లేకపోతే 10 మంది చెప్పుకోనికి ఏదైనా ఉన్నదంటే పెద్ద ఆస్తి అది ఇల్లు. ఇక ఆ ఇల్లు ఎట్లన్నా కట్టాలని చెప్పేసి అవ్వయ్య కోసం మస్తు ఆలోచన చేసి ఈ అన్న అటో ఇటో ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు కడితే గది కబ్జాలు ఉన్నదని చెప్పేసి అధికారులు వచ్చి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇల్లు కూలగొట్టిల్లట. గిదెక్కడి మోసం, గిదెక్కడి కథ. ఇంతకుముందుకున్న తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఉన్నదంతా ఉంచుకున్నారని చెప్పేసి వీళ్ళు ఏదో ఆలోచన చేసి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకొస్తే మాకు ఎట్లయినా న్యాయం జరుగుతాయి, రేపు ఇంకా ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకా మంచిగా బాగుపడవచ్చు అని వీళ్ళు అనుకుంటే ఒర్రి యొక్క ఓటేసిన పాపానికి ఇల్లు కూడా కూలగొడతారనే విషయం వీళ్ళకి తెలియనట్టున్నదని చెప్పేసి చాలా మంది మస్తు బాధపడుతున్నారు ఈ అన్న గుస చూసిన వాళ్ళు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక్కడ చూడుర్రి. అరే నీ అవ్వ ఏం వీళ్ళ కూలగొట్టుడో ఏమో పోండ్రి. అరే నీ అవ్వ ఏదైనా జనాలకు అక్కడికి వచ్చే పనులు చేయాలి కానీ ఇట్లా బాధ పెట్టే పనులు చేసుడు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అరే గిడేవాళ్ళు బాగా నేడుతున్నారు కదా, ఇది కూడా గదే హైడ్రా ముచ్చట ఉన్నట్టున్నది పోండ్రి. పాపం తండ్రి కూతురున్నట్టున్నారు. ఎంత కష్టపడి కట్టిలో ఏందో తెలియదని కన్న ముందట ఇల్లు కూలగొట్టేసరికి పాపం తండ్రికి చెట్టు అంత ధైర్యం ఉన్నా కూడా ఏం చేయాలో ఆలోచన లేక మస్తు బాధపడుతున్నది కదా. ఇట్లా ఒకటారుండా చెప్పుకుంటూ పోతే ఇవాళ రేపు మన దగ్గరకి హైడ్రా మిషన్ చేసే పనికి పేదోళ్ళు చాలా బాధపడుతున్నారు పోండ్రి. పక్క పార్టీలు కూడా ఎన్నిసార్లు ఏదన్నా కూడా అధికారంలో ఉన్న పార్టీ మాట తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పైసలు ఉన్నోళ్ళు కబ్జా చేసిన వాళ్ళు చేయండ్రు కానీ ఇట్లాంటి వాళ్ళు చేస్తే ఏం మంచిగా ఉంటుందని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. అఖిల్ అన్నగారు ఎక్కడున్నారో ఏమో, ఎందుకైనా మంచిది ఓ పారి మందలిద్దాం. అన్నా, ఓ అఖిల్ అన్న ఎక్కడున్నావే, జర ఓ పారి కనపడిపోరాదే. వీడు ఏడున్నాడు ఎంత ఫోన్ చేస్తాం ఆ పారి. అరే మల్లిగా మంచిగా ఉన్నవారా? నేను మంచిగానే ఉన్నా. ఏడున్నావురా? ఏంది అంత నిమ్మలేవనా? మంచిగానే ఉన్నాం ఈడ కూడా. ఆలపాల లేకుండా మల్లిగానికి ఫోన్ చేస్తున్నాడు ఏందబ్బా? ఉంటలేదు వారి సిగ్నల్ వస్తలేవా ఊళ్ళే నీ పోరాడు. అరే ఊళ్ళో మంది నిండిల్లారా? హెల్త్గానే ఉన్నారా? అంత అట్లనే ఉన్నారా? మరి ఇంకా 10 రోజులు ఉన్నాయి కదా పండుగకు. వస్తారు చిన్నగా వస్తారు అందరూ. అయినా గీ టైంలో ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు అబ్బా? ఎందుకైనా మంచిది ఓ పారి పలకరిద్దాం. ఓ చెల్లె వచ్చినావరా? చెల్లె చెప్పరా ఏడున్నావు? అంత నిమ్మలేవనా సరే? ఇక మళ్ళీ అందరూ మాట్లాడతా ఉన్నావరా లైన్లా? అంత నిమ్మలమే కానీ ఎక్కడున్నావు? ఏంది మల్లిగానికి ఫోన్ చేసి ఏమో మాట్లాడుతున్నావు? చెల్లె ఇగో ముచ్చట నీకు తర్వాత చెప్తా కానీ నేను ముచ్చట అడుగుతా, చెప్తావా చెల్లె? నేను ఒక ముచ్చట అడుగుతా. అడుగన్నా, నువ్వేం అడిగినా చెప్తా. ఇగో ఏం అడిగాను కానీ అడిగిందని చక్కగా సమాధానం చెప్పు చెల్లె, సరేనా? ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది? ఇంట్లో అన్ని బట్టలు ఇట్లా చదివినా చెల్లె? సర్దపోతే చదువు చెల్లె జల్దీ, టైం లేదు ఎక్కువ మనకు. ఎందుకన్నా ఇప్పుడు సర్ది లేకపోతే బట్టలు ఏమైనా పిండుతావా ఏంది? నీకు అట్లా అర్థమైందా చెల్లె? ఈ బిలిబిత్ర ముఖం దానా ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటావు. మెదడు మొక్కలాలు ఉన్నా చెల్లె, నీకు నాకు అర్థం కాదు. సరే అన్న, ముచ్చటేందో చెప్పు, అర్థం చేసుకుంటా గానీ. చెల్లె ఇగో ముందేలా చెప్తానా, ఇయర్స్ అని నువ్వు ఒకదానే వార్తలు చెప్పుకో. ఇగో అన్నం కూడా నీ మందమే పెట్టుకో. మళ్ళీ ఎందుకంటే ముందేలా చెప్తాను, మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్పలే అనదు. ఎందుకన్నా నువ్వు అన్నం తినడు బంద్ చేస్తున్నావా ఏంది? ఓ అల్లం రబ్బ మొక్కదా చెప్పిన సక్క అయినావా? ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటావు. నడుమ పరిష్కారాలు బాగానే ఎక్కువైతే నేను నీకు చెప్తానా, పరిష్కారాలు తగ్గించుకో మంచిగా ఉంటుంది. ఈ బిలిబిత్రి మొక్కదానా చెప్తా అంటాడు, చెప్పిన దానికి సమాధానం చెప్తే అల్లమ్మ రొప్ప ముఖం దానా అంటాడు. ఏందో ఈ పాత ఇనుప సామాన్లోడు. ఈ మల్లిగాడు ఓకే అని ఎలియానికి ఫోన్ చేయలే కదా ఆయనకు. ఈడు పాట మంచిది పెట్టుకుంటాడు. అరే ఎలిగా ఏడున్నావురా? మంచిగానే ఉన్నా. ఏం చేస్తాను? మన ఊళ్ళో అంత మంచిగా ఉన్నారా? ఇంతకుముందుకే మల్లిగాతో మాట్లాడినా. వస్తానారా? చీకటి బస్ ఎక్కొత్తా. చీకటి బస్ ఎక్కొత్తా. అరే మన ఊళ్ళో చింట చెట్టు కింద అందరు కూసామని చెప్పరా మన సోపతేలను. చాలా రోజులు అవుతానుగా, కలుద్దాం రా, మాట్లాడుకుందాం మంచి చెడు. జల్ది వస్తాను. ఇగో బస్సు కూడా పోయేటట్టే ఉన్నది, చీకటి ఎమ్మడే వస్తా. ఏందబ్బా ఏదో చేస్తున్నాడు కానీ అర్థమైతలేదు.
పుసుక్కున పట్నం గిట్ల ఇడిచిపెట్టి పోతున్నాడే ఏంది? అవ్వ ఇప్పుడు కరెక్ట్ చెప్పినావు చెల్లె. ఇంతసేపు నుంచి మొత్తుకునే కూడా కదే, నీకు మెదడు లేదు కదా, అందుకే అర్థం కాలే. అమ్మో అవ్వా బస్సులు బాగా అయిపోయినాయిరా, ఒక్కటన్నా దొరుకుతానేమో. అంటే ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావా? అయినా ఆలపాల లేకుండా ఇంటికి ఎందుకు పోతున్నావన్నా? ఏంది ఆలపాల లేకుండా పోతానా? అవా పండగ పోతానా ఇంటికి? వచ్చేసి నాకు అవ్వ కూడా పండగ పోతాను నీ అక్క, నీకు ఆలపాల లేకుండా పోతానట. ఇంకా పండుగ 10 రోజులు ఉన్నాయి, దసరా పండుగ పోవాలా వద్దా? ఈ పండుగ 10 రోజులు పెట్టుకొని ఆలపాల లేకుండా ఇంటికి పోతాను. నేను ఇంటికి పోయినంటే ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఈ కొలువు నాతో కాని పని, పన్ను నాతో కాని పని, పండుగ అంతా విడిచిపెట్టి ఒక అటు ఉండాలట. ఏం కొలువు లాక నాకు అర్థం కాదు. చెల్లెగో పండుగ ఏది ఉన్నా కూడా మన ఇంటికి పోవాల్సిందే, మంచిగా సంబరంగా ఎంజాయ్ చేయాల్సిందే. దసరా పండుగ అంటే చిన్నగా ఊళ్ళో మొత్తం పట్టణంలో ఆడ ఈడ మొత్తం పనిచేసేటోళ్ళు అంతా మన ఊళ్ళోకి వస్తారు, అందరూ ఒక దిక్కు చేరుతారు, పండుగ జోరుదారుగా అవుతుంది. అప్పో నాకైతే ఊహించుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అబ్బా దసరా పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని పాలపిట్టకు పోయి మళ్ళీ పాలపిట్టను చూడాలి, జంబి చెట్టు, ఓ అబ్బా చిన్నగా ఉంటుంది ఆ కథ. మంచిగా తినుడు తాగుడు, తర్వాత కొట్లాటలు కూడా మన ఊళ్ళే. ఇప్పుడు ఈ మధ్యలో అదో ట్రెండ్ అయిపోయింది. అందుకే మా సొపత్యాలు అందరూ ఫోన్ చేసిన చెల్లి, అందరూ ఒక్క దిక్కే ఉన్నారట. నేను కూడా పోతానా, దా వచ్చేసా నువ్వు కూడా. అవ్వ కూడా పోతాను, అవ్వతో పోతాను. అరే అంత మంచిగానే చెప్పినావు గాని మన లెక్క కొలువులు చేసుకునేటోళ్ళకి గట్ల పండగలు పబ్బాలు ఉండయన్నా గా ముచ్చట కూడా తెలియదా? గా ముచ్చట నాకెందుకు తెలియదు, అందుకే కొలువు బంద్ చేసిన. అటో పోతాను పోనీ ఎమ్మట ఆపండి. ఆపంగానే మంది ఎక్కువ ఉన్నారు, గల్ల ఇరుకుంటా ఇంక ఏడ కూర్చుంటా నేను. కార్లో పోవాలి, అక్క మన వాళ్ళు అందరూ రాదు ఇక్కడ చూస్తారు, కానీ అంత బడ్జెట్ లేదుగా, బస్సుకే పోతాం. ఇక నువ్వు మారవు, చెప్పిన పని చేయవు, పాత ఇనుప సామాన్లు అమ్ముకునేటోడ ఎప్పుడు ఇట్లనే చేస్తావు. ఇగో నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను పండుగ వస్తుంది, ఇంటికి పోతానా. సెలవులు దసరా సెలవులు చెల్లె, పోరాలకే కాదు నాకు కూడా వస్తాయి దసరా సెలవులు. చెల్లె నువ్వు కూడా రావా? రాకు, నువ్వు రావు కానీ నేను పోయేస్తా, బాయ్. ఓ ఆఖరి ముచ్చట వచ్చేసినామా? అరే టైం తెలుస్తూనే లేదు కదా, ఈ ఆఖరి ముచ్చట ఏందబ్బా? ఓరి నీ అవ్వ ఈ ముచ్చటనా? అరే ఇది కొన్ని రోజుల సంది మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది కదా. చలో ఇక గదేంటంటే ముచ్చట్లకు పోదాం. అంటే అనొద్దు కానీ ఇవాళ రేపు అధికారంలో ఉన్న సర్కారు మరీ విచిత్రమైన పనులు చేస్తున్నారు పోండ్రి. అంతే ఏమో కానీ పని మాత్రం చాలా విచిత్రంగా చేస్తున్నారు. అరే అంటే అనొద్దు కానీ చదువుకునే పిల్లలు అనుకున్నారా, లేదా పార్టీలో పనిచేసే కార్యకర్తలు అనుకున్నారా, అసలు ఏమనుకున్నారో చెప్పుండ్రి. రైట్, ఇక మా చెల్లె చదువుకునే విద్యార్థుల లేకపోతే పార్టీ పని చేసే కార్యకర్తలానికి మాట ఎందుకు అన్నదంటే, ఓ పారికి పురాగా వీడియో చూడరు, ఐటెంకి అస్సలు వచ్చేందో మనం మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అగో పొలగాలే కదా. అరే ఏమో వీళ్ళని చూస్తుంటే కాదు ఏదో గురుకులం పోరాలు లెక్క కనబడతారు కదా. అరే ఈ పిల్లలుగా కస్తూర్బా గాంధీ హాస్టల్లో చదువుకునే పోరాలే కదా. అరే రైట్ ఇగో ఏడుకో పోతున్నట్టున్నారు కదా. అయినా పోతే ఇంకా బస్సులో పోవాలి లేకపోతే ఇంకేడికన్నా పోవాలి, కానీ ఇట్లా అందరు కలిసి ఈ డీసీఎంలో ఇట్లా పోతారు అబ్బా, నాకు అర్థమైతే లేదు. ఓర్ని అక్క, అరే అగో పోరాలు వెళ్తా అంటే బయటికి వెళ్తూనే ఉన్నారు కదా. ఓరి ఏంది దగ్గర ఎటు లేదన్నా కూడా 200 మంది పొరాలు లోపలనే ఎక్కినట్టున్నారు కదా. అరే అవు ఇటు చూస్తే ఆటోలలో కూడా ఉన్నారు. అరే ఎంత పెద్ద ఆటో అయినా అటో ఇటో కూర్చుంటే 8 మంది కూర్చుంటారు, కానీ గిన్నెందరు ఒరిని యొక్క 15 మంది కన్నా ఎక్కువనే పట్టిలు. అవు చిన్న ఆటోలో కూడా ఇంకెక్కువనే ఉన్నారు. ఒరిని యొక్క కథ పాడు కానీ గిది ఎక్కడరు అని చెప్పేసి మీరు కూడా గిట్లనే ఆలోచన చేస్తున్నారులే. రైట్, ఇక్కడ ముచ్చటకు వచ్చేసి ఏంటంటే అవో మహబూబాద్ జిల్లా దగ్గర ఈ ప్రజాపాలనకు సంబంధించి ఏదో మీటింగ్ ఉంటేనట. ఇంకా మీటింగ్ కోసం అని చెప్పేసి ఇగో ఈ చదువుకునే పొలాలను అందులో వల్ల ఆడి పొలాలను గిట్లా డీసీఎంలలో అగో ఆటోలలో కనీసం రూల్స్ కూడా ఆలోచించకుండా అక్కడ చదువు చెప్పే టీచర్ అమ్మలు తోలుకపోయిల్లట. అరే నీ అవ్వ గిదేమన్నా అసలు గిదే ఆలోచన, లేకపోతే అధికారులు లేకపోతే మమ్మల్ని ఎవరు ఏమనుకున్నారా, అసలు ఏంది అసలు నాకు ఏం అర్థమవుతుంది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.
రైట్ ఇక్కడ మరి ఇది అంతా కథ అవుతుందంటే అరే నీ అగ్గడ ఇవ్వాలో చూసి ఇక ఇదేంది డిషన్లో పోరగాలు ఎటు పోతారు ఏం కథ అని చెప్పేసి వాళ్ళు కొంతమంది మన మీడియా వాళ్ళు ఉండేసరికి పోయి ఆయనతో వీడియోలు తీసి కాడు ఉన్న టీచర్ అమ్మలను ఏంది మేడం ఏం చేస్తున్నారు మీరు ఏడి పట్టుకపోతున్నా అంటే కనీసం కూడా సపోర్ట్ చేయకుండా పోతారట టీచర్ అమ్మలు. చదువు చెప్పిన టీచర్ అమ్మలు కనీసం సగ బాధ్యత కూడా తెలియదేమో మరి అట్లా మాట్లాడకుండా పోతాళ్ళు. ఒక్కడు ఉన్న ఆటో అన్నలను దగ్గర పిలిచి ఏందన్నా పిల్లలని గిట్లా పట్టుకపోతారు ఏం కథ అంటే ఏమున్నదన్న అవగా టీచర్ అమ్మలు తీసుకుపోమన్నాడు. సరే మాకు కూడా మరి చాలా మంది ఎక్కుతారు కదా అని అనుకున్నాడు. ఆటో డ్రైవర్ అన్న ఏమంటే 10-12 మందిని కుక్కేసిండు లోపల. అరే కనీసం బాధ్యత లేదా గూడ్స్ వెహికల్ గట్టెట్లా చెప్తామని గాడు ఉన్నోళ్ళు మందలిస్తే లేదన్న పిల్లలకు సాయం చేస్తానన్నారు. గిట్లా ఈ ఆటో నడిపే అన్న తిరిగి మాటలు మాట్లాడుతున్నంటే చదువు చెప్పే టీచర్ అమ్మలు ఏ పార్టీ పైసలు ఇచ్చిలో ఏందో కనీసం కూడా ఆలోచన లేకుండా పోతా అంటే అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వం కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలు లేరు. అందులో అయినాక చదువుకునే పోరాలని ఎట్లా తీసుకుపోతారని చెప్పేసి గాడు ఉన్నోళ్ళు చాలా మంది వీడియో చూసిన వాళ్ళు కూడా మస్తు గరమవుతున్నారు. చూసినారు ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉన్నదో. ముచ్చట్లని అయిపోయినట్టే కదా. రేపటి వార్తలలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, టాటా, బాయ్ బాయ్.